పట్నంలో ఇండ్లు మునిగి జనాలు అవస్థలు పడుతుంటే అటంకల పోయి చూసిన లీడర్ లేడని మొన్న నేను బాలన్న మహేంద్రబాబు ముచ్చట్లా చెప్తాం కదా. ఇక రాత్రికి ఇంటికి పోయినాక రేవంతాల్ సార్కి ఎవరన్నా వీడియో చూపించిండ్రో ఏమో. పొద్దుగా లేచి ఇండ్లు మునిగిన కాడికి పోయి చూసి వచ్చిండు. మరి ఆడికి పోయి ఏం చేసిండు అంటే ఒర్రంగా ఇండ్లు మునిగిన కాడికి పోయి చూసి వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ సారు. ఇక వేరే లీడర్లు ఎవరు పోయేటట్టు లేరు, నేనే మున్సిపల్ శాఖ మంత్రిని కూడా అని నిద్రలో యాదికొచ్చిందో ఏమో. పొద్దుగాల పోయి నీళ్ళు ఎట్లొచ్చినాయో ఆఫీసర్లను అడిగి అరుచుకున్నాడు. హైదరాబాదు బల్కంపేటల వరద ప్రాంతాలను చూసి హైడ్రా కమిషనర్ రంగనాథ్తోని ముచ్చట పెట్టిండు. అయితే బగ్గాకలి మీద ఉన్న రాక్షసుని లెక్క నోరు తెరిచి మాన్యువల్స్ ఉండబట్టే నీళ్లు పోయే సవలత్ లేక అది నీళ్లతోని మీదికెళ్ళి మూసుకపోయి ఉంటుందా. జర్రంతా చూడక అడిగేస్తే ఇంకేమున్నది మూసి నదిలో తేలుడేనే. గట్ల వానాకాలంలో తెలియక డ్రైనేజీ పొక్కల మీద కాలేసి పెదమోర్ల మీద బిల్లలేయకండ్ల వడి జీవోయినోళ్ళు కూడా ఉన్నారు కదా. అయినా ఎప్పుడన్నా గట్ల అయినప్పుడే సర్కార్ ఆఫీసర్లు ఠాకూర్ సినిమాల డాక్టర్లు బిల్లు కోసం జరంత ఆగమాగం చేసినట్టు వీళ్ళు కూడా చేసి తర్వాత మళ్ళీ ఉత్తముచ్చటనే చేస్తారు. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు తొడ మీద అగ్గి పడ్డదిరా లింగయ్య వచ్చి తీసేయన్నట్టు ఏదన్నా అయితేనే పట్టించుకోవన్నా. వానాకాలం వస్తుంది, జరంత నీళ్లు బయటకు పోయే సౌలత్ చేయాలి, డ్రైనేజీలు మొదలు సాఫ్ చేయాలనే ఆలోచన ఉండదా లీడర్లకు ఆఫీసర్లకు. వాళ్ళకేం బాధ, ఓసారి వాళ్ళు ఎవరన్నా అట్లా పడితే తెలుస్తుంది అంటారు ఈ ముచ్చట చూసిన వాళ్ళు.